హాయ్ ఫ్రెండ్స్, మేమైతే తిరుపతికి సేవకైతే వచ్చాము. సో మాకు సెకండ్కి అయితే మాకు సేవ ఉందండి. సో ఈ లోపల మేము కాణిపాకం టెంపుల్కి అయితే చూద్దామని వెళ్ళాము. ఇదేనండి స్టార్టింగ్ ఎంట్రన్స్లో చుట్టుపక్కల ఎంత లైట్లతో డెకరేషన్ చేశారు. తిరుపతి నుంచి కాణిపాకంకి 57 కిలోమీటర్స్ ఉందండి. అక్కడి నుంచి మేము చిన్న వ్యాన్ లాగా మాట్లాడేసుకొని వితిన్ 1 అవర్లో అయితే ఇక్కడికి రీచ్ అయిపోయాం. ఇప్పుడైతే దర్శనంకి వెళ్తున్నామండి. కాణిపాకం టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడైతే ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. ఇంకా ఫోన్స్ అన్ని లాకర్లో డిపాజిట్ చేసేసి దర్శనంకి అయితే వెళ్తున్నాం. అసలు ఎక్స్పెక్ట్ చేసుకోలేదండి మేము కాణిపాకంకి వెళ్తామని. అది కూడా బ్రహ్మోత్సవాల్లో చాలా డెకరేట్ చేశారు. చుట్టుపక్కల అయితే ఫుల్ లైటింగ్తో డెకరేట్ చేశారు. ఫ్రీ దర్శనానికి అయితే వెళ్దాం అనుకున్నాము, కానీ ఫుల్ లైన్ ఉందండి. మళ్ళీ మేము రిటర్న్కి వెళ్ళిపోవాలి తిరుపతికి. సో 100 రూపీస్ దర్శనానికి అయితే టికెట్ తీసుకొని అక్కడికైతే లైన్లోకి అయితే వెళ్ళాము. 100 రూపీస్ దర్శనంలో మాత్రం ఎవరు లేరండి. చాలా ఫ్రీ దర్శనంలోనే జనాలు ఉన్నారు. కానీ మాకైతే ఎంత ఫ్రీగా దర్శనం జరిగిందో. వితిన్ హాఫ్ అన్ అవర్లో మేము దర్శనం చేసేసుకున్నామండి. సో దర్శనం అయిపోయాక మా టోటల్ టీమ్ మెంబర్స్ అయితే అందరం కలిసి ఒక ఫోటో అయితే ఇక్కడ తీసుకున్నామండి, ఎప్పటికీ గుర్తుండేలా. దర్శనం ఎలా అయిందండి? ఓకే, 100 రూపీస్ దర్శనం తొందరగా అయిపోయింది కదా. చాలా అదృష్టవంతులు మనం. నవరాత్రుల రోజు మనకి మంచిగా దర్శనం అయింది. దర్శనం ఎలా అయింది? అయిపోయిందండి. వినాయకుడి దర్శనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తిరుపతికి ప్రయాణం. ఇంకా బాయ్, సీ యూ టుమారో.